హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మటన్ కంటే సూపర్గా ఉండే కర్రీ ఒకటి చూపిస్తాను చూడండి. అదే మన సోయా చంక్స్ గ్రేవీ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ. అసలు సూపర్ అంటే సూపర్ ఉండిద్ది. ఒకసారి నా ప్రాసెస్లో చూడండి, మీకే అర్థమైద్ది. వీడియో లాస్ట్ వరకు చూడండి. కర్రీ ఎలా చేశాను, ఎలా వచ్చింది అనేది మీకు అర్థమైద్ది. సోయా చంక్స్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా పిండేసి తీసుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసుకొని ఆ సోయా చంక్స్ని కొంచెం వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె, మసాలాలన్నీ వేసుకొని చూపించిన మసాలాలన్నీ, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు, తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా అది నూనె పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మనం దాన్ని. తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత కారం, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి అవన్నీ వేసుకొని బాగా మళ్ళీ మసాలాలన్నీ ఉడికి నూనె పైకి తేలేంత వరకు మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకోవాలి. నెక్స్ట్ సోయా చంక్స్ వేసుకోవాలి. అంటే అయ్యే మిల్ మేకర్లు అంటారు. మిల్ మేకర్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి కర్రీలో గ్రేవీ కోసం. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాక బాగా అవి ఆ మసాలాకి మిల్ మేకర్లన్నీ ఉడికిన తర్వాత చిలికిన పెరుగు ఉంటుంది కదా, వేసుకొని బాగా కలుపుకోవాలి. లేకపోతే తెరలు కట్టే ఉండిపోద్ది, గడ్డలుగా బాగా కలుపుకోవాలి కర్రీలో. ఇంకొక 7 మినిట్స్ 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మన మిల్ మేకర్ గ్రేవీ కర్రీ సూపరు రెడీ అయిపోయింది. మటను, చికెన్ కంటే కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. చపాతీ, రైస్, రోటీ ఏటిలోకైనా కానీ మంచి కర్రీ. బాయ్.